ప్రవేశం లేదు అని అడిగారు. అన్ని చోట్ల స్త్రీలకు ప్రవేశం ఉన్నది. శబరిమలలో ఎందుకనంటే అది ఒక అటవీ ప్రాంతం, ఒక భయంకరమైన ఒక అరణ్యం ఒకటి ఫస్ట్. రెండవది ఆయన ఉదయం ఉంచడం అనేది మనదన్నీ కూడా మనకున్నటువంటి ధర్మంలో అన్నీ ఒక సింబాలిక్గా చెప్పారు వాళ్ళు. అయ్యా అప్ప ఇద్దరు పురుషుల మధ్య ఉదయించిన వాడు అతను, ఇద్దరు పురుషుల మధ్య ఉదయించిన వాడు. అక్కడ స్త్రీలతో ప్రమేయం లేదు ఆయన పుట్టుకలో స్త్రీ యొక్క ప్రమేయం లేదు. విష్ణుమూర్తికి శివుడికి కలిపి ఆ మోహంలో పుట్టుకొచ్చినటువంటి వాడు అంతే తప్ప ఏదో గర్భం నుంచి ఉదయించిన వాడు కాదు. సజ్జో గర్భంలో అప్పటికప్పుడు అక్కడ జన్మించాడు. ఆయన మోహం నుంచి పుట్టినవాడు కాబట్టి ఆ మోహం అనేటటువంటిది పనికిరాదని చెప్పి నైష్టిక బ్రహ్మచారిగా ఆయన అక్కడ కొలువు తీరి ఇవాళ ఉన్నటువంటి యువకులకి ఈ వయసులో కావలసినటువంటి ఒక నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని, వాడు సాధకుడుగా వెళుతున్నాడు. ఆ కుర్రవాడు నేను సాధకుడును కావాలి, నా ఇంద్రియాన్ని నేను నిగ్రహించుకోవాలి. ఒక తోటి అమ్మాయిని చూసినప్పుడు నాలో కొన్ని వికారాలు కలుగుతున్నాయి, అటువంటి వికారాలను నేను నియంత్రించుకోవాలి అంటే నేను నా ఇంద్రియాన్ని నేను నిగ్రహించుకోవాలి. అప్పుడు నేనేం చేయాలి? నేల మీద పడుకోవాలి, స్వామిని స్మరించుకోవాలి. ఈ విధంగా నేను ఒక సాధకుడుగా నేను తయారవుతూ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళుతాను 40 రోజులు. అక్కడ ఎక్కడో ఒక చోట స్త్రీలు కనపడతారు. పైగా ఈ 40 రోజులు దీక్షలో ఉన్న అతనికి విశ్వామిత్రుడంటే వాడికే అంత తపస్సు చేసి కన్ను చెదిరినప్పుడు ఈ సాధకుడుగా ఉన్నవాడికి ఏమాత్రమైనటువంటి ఒక భావన కనుక వస్తే కూడా అది ప్రమాదం అని చెప్పి ఆ భంగం కాకూడదనేది ఒక కారణం. అరణ్యంలోకి వెళితే స్త్రీలకు రక్షణ ఉండదనేది ఒక కారణమైతే, ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా దీక్ష తీసుకుని అక్కడికి వస్తున్న కారణం చేత స్త్రీలు ఎవరైనా కంటికి కనపడితే వాళ్ళ మనసు చెదరకుండా ఉండకపోవటం అనేది ఒక కారణం. ఇంకొకటి ఏమిటంటే ఆ వయసులో ఉన్నటువంటి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క మెన్సురేషన్ టైంలో అక్కడ మన శరీరంలో ఉండేటటువంటి ఈ ఆరా అనేటటువంటి అంటే ఒక తేజో వలయం ఉంటుంది ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి. ఎదుటి తేజో వలయం అవతల తేజో వలయాన్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి అటువంటి సమయంలో వెళ్ళకూడదనే దాంట్లో ఒక సైన్స్ని చెప్పారు తప్ప అక్కడ వివక్ష లేదు. అన్ని దేవాలయాలకి అనుమతిస్తున్నప్పుడు అక్కడే ఎందుకు పెట్టారు ఈ సంప్రదాయం అంటే ఏదో కారణం ఉంది. అక్కడ దానికి ఒక సంప్రదాయం ఉంది, దాని వెనుక ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని, సంప్రదాయాన్ని మనం గౌరవించాలి కానీ దాన్ని అవమానపరుస్తామా? అయినా భక్తి ఉన్నవాడు భక్తితో వెళ్తాడు కానీ బలవంతంగా వెళ్తాడా అండి? తోసుకుని వెళ్తాడా అండి? వద్దన్న కొద్దీ వెళ్తాడా? నీకు నిజంగా అయ్యప్ప మీద భక్తి ఇంట్లో ఫోటోకు దండం పెట్టుకో, చాలా అయ్యప్ప దేవాలయాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకో, వద్దనెవరన్నారు? అక్కడ ఒక సంప్రదాయం అనుసరించబడుతుంది కాబట్టి ఆ సంప్రదాయాన్ని నువ్వు గౌరవించాలి. నువ్వు మాస్కుకి వెళ్ళు, దాని మీద ఎందుకు నువ్వు పోరాటం చేయటిలా? మిమ్మల్ని మసీదులకి రానివరే మహమ్మదీ మహిళల్ని దాని మీద ఎందుకు పోరాటం చేయలేదు? మన దీని మీదకి ఎందుకు పరిగెత్తుకుని వెళ్ళారు మహిళ బురకాలు వేసుకుని? ఇది ఒక కుట్ర. సారీ, ఇక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. కాబట్టి ఈ దీనిలోకి వెళ్లకుండా ఉండడానికి స్త్రీలకి అక్కడ నిషేధం లేదు, స్త్రీలకు నిషేధం లేదు. అక్కడ స్త్రీని రక్షించుకోవడం అనే భావనే తప్ప, స్త్రీని కాపాడుకోవాలి, గౌరవించుకోవాలనే భావనే తప్ప మరొకటి కాదు. వాళ్ళిద్దరు ఆ ఉదయించినటువంటి వాడు ఇద్దరి మధ్య ఉదయించాడు కాబట్టి